హలో అండి. ఎలా ఉన్నారు? పండగ రోజు పల్లె వాతావరణము చాలా బావుంటుంది. పెద్ద పెద్ద రంగోలీలు వేసుకుంటాము. గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికి వస్తారు. వస్త్రాలు గానీ, ధాన్యాలు గానీ వాళ్ళకైతే దానం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే గొర్రెల కాపరి, మేకల కాపరి ఎలా ఉంటారని చెప్పేసి పిల్లలకైతే ఇక్కడ ఈ సెట్టింగ్ చూపించుకుంటూ ఇలా పల్లెటూరులో మాత్రం ఇలా కాపరి ఇలా కాస్తాడు వాటిని అని చెప్పేసి కూడా పిల్లలకి చెప్పడానికైతే బావుంది. బోనాల పండగకైతే ఇలా ముస్తాబయ్యి బోనాలు తీసుకొని వెళ్తారు అమ్మవారికి అని చెప్పేసి కూడా పిల్లలకి చూపించడానికి. హరిదాసు కీర్తనలు ఇలా ఉంటాయి పండగ రోజు అయితే అని చెప్పేసి. ఇంకా గంగిరెద్దుల వాళ్ళు ఊరంతా తిరిగి వెళ్తుంటారు. ఇక్కడైతే పల్లెటూరులో చంకలో బిడ్డను వేసుకొని అలా టిఫిన్ పెట్టేసుకొని ఇలా వెళ్తారని చెప్పేసి పిల్లలకి చూపించడానికి అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇంకా ఈ ఇండ్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడైతే సంక్రాంతి సెట్టింగ్ అండి. నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. తర్వాత పతంగులు కదండి, సంక్రాంతి టైంలో పతంగులు ఇక్కడ పతంగుల దగ్గర తీసుకున్నాను. ఇక్కడంతా హ్యాండ్ పెయింటింగ్ అండి. ఇక్కడ అన్నీ చేయితోనే పెయింటింగ్ అండి. ఎంత బాగా చేశారు పెయింటింగ్. ఇక్కడ కంసారండి. ఇక్కడ వస్తువులు ఎలా చేస్తారని చెప్పేసి కూడా ఇదంతా సెట్టింగేనండి. పిల్లలకైతే చూపించుకుంటూ మనము చెప్పడానికైతే బాగుంది ఇక్కడ. తర్వాత ఊర్లో ఎలా దంచుతారో రోకన్లు అవి వెదురు పుట్టలండి. అన్నీ హ్యాండ్మేడ్ అండి. అన్నీ హ్యాండ్మేడే, అస్సలు మిషన్ మేడ్ ఒకటి కూడా లేదు. ఎంత మొత్తుకున్నాయి ఒక్కొక్క బుట్ట చూస్తుంటే రౌండ్గా ఎగ్ షేప్లో బ్రష్లు పెట్టే స్టాండ్లు ఇవైతే అసలు ఎంత బాగా చేశారంటే ఎగ్ షేప్లో ఉన్నాయి, రౌండ్ షేప్లో ఉన్నాయి, చాలా రకాల ఉన్నాయండి వెదురుతో చేసినవి. ఇక్కడ కూడా అన్నీ హ్యాండ్మేడేనండి. ఎంత బాగా చేశారంటే అసలు చాలా బాగుందండి. వాళ్ళ చేతి వృత్తిని అయితే నేర్చుకోవాలండి. అసలు ఎంత కష్టమో చేయడం, కానీ ఎంత ముద్దుగా చేశారంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.